ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అంచనాలకు మించి భక్తులు రావడం, ఆలయ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది. ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అంచనాలకు మించి భక్తులు రావడం, ఆలయ సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఏకాదశి అని మంచి రోజు అని ఆ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో గుడికెళ్తే చాలా విషాదమైన సంఘటన మనం చూస్తున్నాం. దాదాపు 7 మంది చనిపోయినట్లు, చాలా మంది కూడా ఇంకా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి, వెంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనకు సంబంధించి? ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి ఈ ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందినట్టుగా, పలువురు గాయపడినట్టుగా సమాచారం వచ్చింది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇవాళ కార్తీక మాసం తొలి ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రైలింగ్ ఊడటంతో భక్తులు కింద పడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి దాదాపు 9 మంది చనిపోయారు. 9 మంది కాకుండా ఒక బాలుడు కూడా ఉన్నాడు. మొత్తం 10 మందికి చేరిన మృతుల సంఖ్య. 9 మంది మరణానికి భారీగా భక్తులు రాక ప్రధాన కారణం అని తెలుస్తుంది. దేవాలయంలో సామర్థ్యం 2 నుంచి 3 వేలు కాగా ఇవాళ ఏకంగా 25,000 మందికి పైగా భక్తులు తరలివేస్తారు. కార్తీక ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భారీగా భక్తజనం రావడం, దీంతో సాధారణ స్థాయిలోని రేడింగ్ విరిగిపడటంతో భక్తులు కింద పడిపోవడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొని దాంతో తొక్కిసలాటకు దారితీసింది. ఇటు ఈ భక్తుల మృతికి సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, స్థానిక మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అది పూర్తిగా ప్రైవేటు గుడి అంటున్నారు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు. ఎందుకంటే గతంలో శ్రీకాకుళం నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి సందర్భాల్లో రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం ఒక భక్తుడు వెళ్ళేటువంటి వాడు, కానీ దూరాభారం ఎక్కువ కావడం, వయసు పరిభారంతో 12 భాస్కర్, ఇవాళ ఒక స్పెషల్ డే అని తెలుసు, అంటే ఏకాదశి ఇలాంటి రోజులలో ఖచ్చితంగా భక్తులు ఎక్కువ వస్తారని తెలిసినప్పటికీ కూడా మరి ఆలయ సిబ్బంది ఎందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు? ఒక ప్రైవేట్ వ్యక్తి సంబంధించినటువంటి గుడిని నిర్మించాడు. ఆయన ప్రతి సంవత్సరం తిరుమల వెళ్ళేటువంటి వాడు, కానీ వయస్సు రీత్యా ఆయనకు ఆ వయోభారం రీత్యా అక్కడ వెళ్ళలేక 12 ఎకరాల్లో శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో నేరుగా తిరుమలలో పోలినటువంటి ఆకారంతో వెంకటేశ్వర స్వామిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి భారీగా భక్తులు రెగ్యులర్ గా వస్తుంటారు, కానీ అది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దీంట్లో ఏది ఏమైనా భక్తుల మరణం మాత్రం చాలా విచారకరమైనటువంటి సంఘటన. దీనికి సంబంధించి పోలీసులు ముందస్తుగా కొంత బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉండేది. తొక్కిసలాటతో తమకు ఎట్లాంటి సంబంధం లేని దేవాదాయ శాఖ ఆ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆలయంలో జరిగినటువంటి ఘటన ప్రభుత్వ ఆధీనంలో లేదు. తిరుమల తిరుపతితో అలిగి 4 నెలల క్రితం ఇక్కడ ఒక వ్యక్తి గుడి కట్టాడు. నెలలో ఈ ఆలయం ప్రారంభమైనటువంటి మాత్రమే వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం.
గుడి కట్టిన తర్వాత తొలి కార్తీక మాసం ఏకాదశి కావడంతోనే భక్తులు భారీగా తరలి వచ్చారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల సంబంధించినటువంటి ఆలయం. ఏపీ దేవాదాయ శాఖకు ఎట్లాంటి సంబంధం లేదు. అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారనేటువంటి సమాచారం మాకు తెలియదు అనేటువంటి దేవాదాయ శాఖ ప్రస్తుతానికి తెలియజేసుకుంటుంది. ఏదేమైనా చనిపోయినటువంటి వారి సంఖ్య 9 నుంచి 10 మంది ఉంది. దీన్ని ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స తర్వాత దీంట్లో ఎంతమంది చనిపోయారు, ఈ విషాదానికి కారణాలు ఏంటివి, ఎందుకు పోలీస్ శాఖ కానీ ప్రభుత్వం కానీ వీటికి అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళను ఒక జనాలు అక్కడ వస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు కట్టడి చేయడంలో కానీ బందోబస్తు చేయడంలో కానీ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలయమైనా కూడా ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పేదానికి పోలీసు చూస్తున్నారు అనేటువంటిది విచారణ బయటపడుతుంది. ప్రస్తుతానికి ఎంక్వైరీ కొనసాగుతుంది. సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. థ్యాంక్ యూ భాస్కర్. థ్యాంక్స్ ఫర్ ద